కాఫ్కా కైజు నంబర్ 8లా మారి తన పవర్స్‌ని కంట్రోల్ చేసుకోలేక డివిజన్ 3తో తలబడుతున్నట్లు కలగంటాడు. అతను ఇంకా హెడ్ క్వార్టర్స్‌లోనే ఉంటాడు. జపాన్ డిఫెన్స్ ఫోర్స్ 3rd డివిజన్‌కి చెందిన తచికావా బేస్ ఏదైతే కైజు నంబర్ 10 అటాక్‌లో డ్యామేజ్ అయిందో అది రీకన్‌స్ట్రక్షన్ జరుగుతుంటుంది. వర్క్‌ని ఇన్స్పెక్ట్ చేస్తున్న మీనాని హోషినా కలుస్తాడు. కాఫ్కాని రిలీజ్ చేస్తామని 5 డేస్ అవుతుంది. కానీ ఇంకా అతను హెడ్ క్వార్టర్స్‌లోనే కన్‌ఫైన్‌మెంట్‌లో ఉన్నాడు అని అప్డేట్ చేస్తాడు. అలాగే న్యూ రిక్రూట్స్ అంతా ట్రైనింగ్ కోసం వాళ్లకు అసైన్ చేసిన డివిజన్స్‌కి స్టార్ట్ అయ్యారు అని చెప్తాడు. ఇహారు అండ్ రెనో ఇద్దరు డివిజన్ 4కి అసైన్ అవుతారు. వారిద్దరూ డివిజన్ 4కి చెందిన మాట్సుమోటో బేస్‌కి స్టార్ట్ అవుతారు. రెనో ట్రైనింగ్‌లో స్ట్రాంగ్ అయ్యి ఈసారి కాఫ్కాని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటాడు. కికోరు షినోమియా డివిజన్ 1కి అసైన్ అవుతుంది. బేసికల్లీ డివిజన్ 3కి చెందిన తచికావా బేస్ రీబిల్డ్ అయ్యే వరకు డివిజన్ 3లో ఉన్న న్యూ రిక్రూట్స్ అందరూ వాళ్ళకు అసైన్ చేసిన వేరే వేరే బేసెస్లో ట్రైన్ అవుతారు. మొత్తం జపాన్ డిఫెన్స్ ఫోర్స్లో 4 మెయిన్ డివిజన్ ఉంటాయి. ఈస్టర్న్, వెస్టర్న్, నార్థర్న్, సదరన్. అందులో మళ్ళీ ప్రతి దాంట్లో 4 సబ్ డివిజన్లు ఉంటాయి. ఈస్టర్న్లో 1st, 2nd, 3rd, 4th. వెస్టర్న్లో 5th, 6th, 7th, 8th. నార్థర్న్లో 9th, 10th, 11th, 12th. సదరన్లో 13th, 14th, 15th, 16th. ఈ 16 డివిజన్స్లో మోస్ట్ పవర్ఫుల్ డివిజన్ వచ్చేసి డివిజన్ 1. దీన్ని ద కైజు సూపర్ పవర్ అంటారు. డివిజన్ 1 గురించి అమెరికన్స్ కూడా గొప్పగా మాట్లాడుకుంటారు. సో కికోరు డివిజన్ 1 తన ట్రైనింగ్కి పర్ఫెక్ట్ ప్లేస్ అని అనుకుంటుంది. డివిజన్ 1 వైస్ కెప్టెన్ ఈజీ హసిగావా కికోరుని డివిజన్ 1 కెప్టెన్ గెన్ నారుమికి పరిచయం చేస్తాడు. నారుమి చాలా లేజీ అండ్ అన్టైడీ. గేమింగ్ అతని హాబీ. నరుమి కికోరితో మాట్లాడుతుండగా కైజు ఎమర్జెన్సీ వస్తుంది. నరుమి తాను చెప్పాలనుకున్నది మాటల్లో కాకుండా చేతుల్లో చూపిస్తే మేలు అని కికోరుని తనతో పాటు మిషన్కి తీసుకెళ్తాడు. డివిజన్ 1లో వైస్ కెప్టెన్ హసెగావాతో పాటు షినోనోమి, మియాకే, తచిబనా అనే మరో 3 ప్లాటూన్ లీడర్స్ ఉంటారు. అంతేకాకుండా డివిజన్ 1లో ప్రతి మెంబర్ యొక్క కాంబాట్ సూట్ అన్లీష్ పవర్ వచ్చేసి అబోవ్ 40%. అది యావరేజ్ ప్లాటూన్ లీడర్ కన్నా ఎక్కువ. అందుకే డివిజన్ 1 చాలా పవర్ఫుల్. కైజు న్యూట్రలైజేషన్ స్పాట్కి రాగానే నరుమి చాపర్ నుంచి కైజు పైకి స్కైడైవ్ చేస్తాడు. తన స్పెషల్ వెపన్ని అన్లాక్ చేస్తాడు. కైజు బాడీ మీద ల్యాండ్ అయ్యి తన స్పెషల్ వెపన్ షార్ప్ ఎండ్ని కైజు బాడీలోకి దించి అదే వెపన్కున్న ట్రిగర్ని నొక్కి ఒక ఎనర్జీ బ్లాస్ట్ని కైజు బాడీలోకి షూట్ చేస్తాడు. సింగిల్ షాట్తో 7.2 ఫార్టిట్యూడ్ ఉన్న కైజుని చంపేస్తాడు. దాన్ని చంపి చాపర్ నుంచి ఇదంతా చూస్తున్న కికోరుతో నీ నుంచి మేనర్స్, క్లెన్లీనెస్, హార్డ్ వర్క్, గ్రేస్ ఇవేవి ఎక్స్పెక్ట్ చేయను. నాకు ఒకటే కావాలి, షో మీ యువర్ అన్స్టాపబుల్ పవర్ అని అంటాడు. తనకి పొలైట్గా ఉండే బలహీనులు అవసరం లేదు అంటాడు. ఆ మాట విని కికోరు ఎగ్జైట్ అవుతుంది. ఆ తర్వాత నరుమిని ఇసావ్ షినోమియా మీటింగ్కి పిలుస్తాడు. నంబర్ 8 గురించి మాట్లాడడానికి. మీటింగ్లో ఇసావ్ షినోమియా, కీజీ ఇటామి, కాఫ్కా, నరుమి, హసెగావా, కికోరు ఉంటారు. ఇసావ్ షినోమియా కాఫ్కాని డివిజన్ 1లోకి అపాయింట్ చేస్తున్నట్టు చెప్తాడు. ద స్ట్రాంగెస్ట్ కైజు ఇన్ హిస్టరీ, ద స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ ఫోర్స్ డివిజన్తో కలిసి పనిచేస్తే బాగుంటుంది అని చెప్తాడు. కాఫ్కాని నెక్స్ట్ మిషన్లో తానేంటో అందరికీ ప్రూవ్ చేయమని చెప్తాడు. అలా జరగని పక్షాన అతనికి డిఫెన్స్ ఫోర్స్లో చోటు ఉండదు అని అంటాడు. అందుకు నారుమి ఒప్పుకోడు. డివిజన్ 1కి తానొక్కడే సరిపోతానని, నంబర్ 8 హెల్ప్ అవసరం లేదని అంటాడు. కైజు నంబర్ 9 మనిషిలా మారగలిగే ఇంటెలిజెంట్ కైజు అని, అలాగే చనిపోయిన కైజు నంబర్ 10 డెలిబరేట్గా ఒక బేస్ని అటాక్ చేయించిందని, ఇలా కైజులు ఎవాల్వ్ అయ్యే టైంలో మనం కూడా ఎవాల్వ్ అవ్వాలని అంటాడు ఇసావ్ షినోమియా. అందుకు నరుమి నంబర్ 8తో కలిసి పనిచేయడం కన్నా దాన్ని చంపి తనకి వెపన్ సూట్గా మారిస్తే డివిజన్ 1కి ఇంకా ప్రయోజనం కలుగుతుంది అంటాడు. ఇది విన్న మన హీరో తాను అప్పుడే చావలేనని, తాను అనుకున్నది ఇంకా చేయలేదు అని, అది అయ్యేదాకా తాను బతికే ఉంటాను అని చెప్తాడు. నరుమికి సెల్యూట్ చేసి తాను డివిజన్ 1లో చేరుతున్నట్లు చెబుతాడు. నరుమి మాత్రం నాకు నీ ఫీలింగ్స్తో, నీ సిచ్యువేషన్తో, నీ రిజాల్వ్తో ఏం పని లేదు, నాకు నీ స్ట్రెంగ్త్తో రిజల్ట్స్ చూపెట్టు అంటాడు. ఫైనల్గా నరుమి కాఫ్కాని డివిజన్ 1లోకి తీసుకుంటాడు. న్యూ రిక్రూట్స్ అందరూ ఇంక్లూడింగ్ కాఫ్కా వాళ్ళకు అసైన్ చేసిన టెంపరరీ డివిజన్స్కి చేరినట్టు మీనాకు ఇంటిమేట్ చేస్తాడు హోషినా. వాళ్ళిద్దరూ కూడా ట్రైనింగ్ మీద ఫోకస్ పెడతారు.
ఎండింగ్ సీన్లో కొంతమంది సైంటిస్టులు అన్నోన్ లొకేషన్లో ఇసావ్ షినోమియా కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తారు. కైజు నంబర్ 8 సీజన్ 2 ఎపిసోడ్ 1 ఇంతటితో అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.